This is Via Verma. Welcome to BRK in Depth. భారత రాజకీయం ఎప్పుడు మార్పులతో నిండిన వేదిక. ప్రతి క్షణం కొత్త సమీకరణాలు, కొత్త వ్యూహాలు, కొత్త సవాళ్లు ముందుకు వస్తుంటాయి. అయినప్పటికీ మార్పుల మధ్య కొన్ని వ్యక్తుల ప్రభావం కాలాన్ని మించి కొనసాగుతుంది. ప్రజల మనసుల్లో బలమైన ముద్ర వేసుకున్న నాయకులు తమ వ్యక్తిత్వం, నిర్ణయ శక్తి ప్రజలతో మమేకమయ్యే శైలి వల్ల ప్రత్యేక స్థానం సంపాదిస్తారు. ఆ తరహా నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రగణ్యుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ వాస్తవాన్ని మరింతగా రుజువు చేశాయి. 2047 వరకు మోదీయే దేశ ప్రధానమంత్రి అని ఆయన నేరుగా ప్రకటించడమే కాకుండా ఆ మాటల వెనుక ఉన్న సంకేతం ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇది కేవలం పొగడ్తలా కనిపించిన అసలు లోతులో చూసుకుంటే బీజేపీ లోపల మోదీకి ఉన్న బలమైన స్థానం, ఆర్సెన్స్లో ఆయనకు లభిస్తున్న మద్దతు, ముఖ్యంగా దేశ ప్రజల్లో ఆయనకు ఉన్న అంగీకరించి ఆయన నాయకత్వాన్ని రిటైర్మెంట్ అనే పదం వర్తించనిదని చెప్పేలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ లేదా ఆర్సెన్స్లో ఇప్పటి వరకు కొనసాగిన 75 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ అనే పద్ధతి మోదీ విషయంలో పూర్తిగా వదిలేసినట్టేనా, లేక ఇది కేవలం రాజకీయ సందేశమా? ఈ అనుమానం రాజకీయ విశ్లేషకులను మాత్రమే కాకుండా సాధారణ ప్రజలను ఆలోచనలో పడేస్తుంది. మోడీ రాజకీయ ప్రస్థానం కేవలం ఎన్నికల విజయాల వరకే పరిమితం కాదు. ఆయన తీరు, నిర్ణయాలు సాధారణ ప్రజలతో కనెక్ట్ అయ్యే ప్రత్యేక శైలి ఆయనను సాధారణ నాయకుడి స్థాయి దాటి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ట పెంపు, ప్రతి నిర్ణయం ప్రజల్లో చర్చనీయాంశమై చివరికి మోడీపై నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఈ నమ్మకమే ఆయనను 2014, 2019, 2024లలో తిరుగులేని విజయాలకు నడిపించింది. భవిష్యత్ ఎవరిదో ఊహించటం రాజకీయాల్లో ఎప్పుడూ సులభం కాదు. కానీ నేటి వాస్తవాలు చూస్తే ప్రజల్లో మోడీకి ఉన్న విశ్వాసం, బీజేపీకి ఆయన తెచ్చిన గెలుపు అలవాటు, ఆర్సెన్స్ మద్దతు ఇవన్నీ కలిపి కనీసం మరో దశాబ్దం ఆయన నాయకత్వంపై ఎటువంటి ప్రశ్నే లేనట్టుగా కనిపిస్తోంది. అందుకే రాజ్నాథ్ వ్యాఖ్యలు కేవలం పొగడ్త కాదు, బీజేపీ లోపలి వాస్తవాల ప్రతిబింబమని చెప్పొచ్చు అంటున్నారు. 2047 కల్లా వికసిత్ భారత్ అనే కలను సాకారం చేయటమే మోడీ లక్ష్యమని, ఆయనను అనుసరించి కోట్లాది మంది విశ్వసిస్తున్నారని చెప్పొచ్చంటున్నారు. భారత రాజకీయం ఎప్పుడూ మార్పులతో నిండిన వేదిక. ప్రతి క్షణం కొత్త సమీకరణాలు, కొత్త వ్యూహాలు, కొత్త సవాళ్లు ముందుకొస్తుంటాయి. అయినప్పటికీ మార్పుల మధ్య కొన్ని వ్యక్తుల ప్రభావం కాలాన్ని మించి కొనసాగుతోంది. ప్రజల మనస్సుల్లో బలమైన ముద్ర వేసుకున్న నాయకులు తమ వ్యక్తిత్వం, నిర్ణయం శక్తి ప్రజలతో మమేకమయ్యే శైలి వల్ల ప్రత్యేక స్థానం సంపాదిస్తారు. ఆ తరహా నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రగణ్యుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ వాస్తవాన్ని మరింతగా రుజువు చేశాయి. 2047 వరకు మోదీయే దేశ ప్రధానమంత్రి అని ఆయన నేరుగా ప్రకటించడమే కాకుండా ఆ మాటల వెనుక ఉన్న సంకేతం ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇది కేవలం పొగడ్తలా కనిపించిన అసలు లోతులో చూసుకుంటే బీజేపీ లోపల మోడీకి ఉన్న బలమైన స్థానం, ఆర్సెన్స్లో ఆయనకు లభిస్తున్న మద్దతు, ముఖ్యంగా దేశ ప్రజల్లో ఆయనకు ఉన్న అంగీకారం ఆయన నాయకత్వానికి రిటైర్మెంట్ అనే పదం వర్తించదని చెప్పేలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ లేదా ఆర్సెన్స్లో ఇప్పటి వరకు కొనసాగుతున్న
పుట్టిన 75 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ అనే పద్ధతి మోడీ విషయంలో పూర్తిగా వదిలేసినట్టేనా, లేక ఇది కేవలం రాజకీయ సందేశమా? ఈ అనుమానం రాజకీయ విశ్లేషకులను మాత్రమే కాకుండా సాధారణ ప్రజలను ఆలోచనలో పడేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు బీజేపీ లీడర్ బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు, రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మోడీకి భారతీయ రాజకీయాల్లో ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయి? ఒక్కటండి, ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు మొన్న మాట్లాడడం జరిగింది. ఏది 2047 వరకు కూడా దేశ ప్రధానిగా మోడీ గారే ఉండే అవకాశం ఉంటుంది. వారే పరిపాలన ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తున్నారు కాబట్టి వారి వయసు ఏదైతే ఉందో 50 ఏళ్ళ వయసులకు పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు ఏంటంటే ఒక శక్తివంతమైన భారతదేశంగా తయారు చేయడానికి ప్రధాని మోడీ గారు ఎన్నో శక్తి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలు కూడా మోడీ గారి అభిప్రాయాన్ని వారి ఆలోచనలు తీసుకుంటా ఉన్నారు. ప్రపంచ దేశ నాయకులు కూడా ఇవాళ వికసిత భారత్ 2047 ఏదైతే ఉందో సాధించాలంటే మోడీ గారితో సాధ్యమని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. వికసిత భారత్ లక్ష్యం ఏంటంటే ఈ ప్రపంచ దేశాల్లో భారత్ ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి ముఖ్యంగా మోడీ గారి ఆలోచనలు, మోడీ గారి యొక్క పరిపాలన దక్షత ఏదైతే ఉందో దేశానికి అవసరము, ప్రజలకు అవసరం అని చెప్పేసి వారు ఉంటేనే ఇవాళ భారతదేశం ముందుకు సాగుతున్న ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. దాన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడి ఏదో వాళ్ళకేదో తోచినట్టు వాళ్ళు ఇష్టం మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా మీరు గమనించండి, భారతదేశంలో ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో అసలు బీజేపీ ఒక స్వభావం లేని ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో బీజేపీ కనీసం అక్కడ పార్టీ అంటే కూడా తెలియని రాష్ట్రాల కూడా ఇవాళ బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే ఈశాన్య భారతం కానీ చాలా రాష్ట్రాలు ఇవాళ ప్రాంతీయవాదాన్ని వదిలి ఇవాళ జాతీయవాదం ఇవాళ ముందుకు వస్తూ ఉన్నది. వాళ్ళ అంటే జాతీయవాదమే వాళ్ళ దేశానికి అవసరం. ఇవాళ ప్రాంతీయవాదం కాదు, ప్రాంతీయవాదంతోనే చాలా విభేదాలు కలుగుతూ ఉన్నాయి. వాళ్ళ ప్రాంతీయవాద ప్రజల మధ్య విద్వేషాలు కలుగుతూ ఉన్నాయి. ఇవాళ జాతీయ భావం కానీ జాతీయవాద లక్ష్యాలు ఉన్న ప్రజలు కావాలని చెప్పేసి దేశం కోరుకుంటా ఉంటుంది. ఇవాళ అట్లాంటి నాయకులు ఇవాళ ఏదైతే ఉన్నారో ఇవాళ ముఖ్యంగా ఏంటో మోడీ గారు ఇవాళ ఆ దిశగా ఇవాళ అడుగులు వేస్తూ ఉన్నారు. కాబట్టి 75 ఏళ్ళ నిబంధన ఏదైతుందో అవసరం లేదని చెప్పేసి మాట్లాడండి. 75 ఏళ్ళ నిబంధన ఎవరికి ఉంటాయండి? నడవరాని వాళ్ళకు, మొత్తంగా అడుగు వేసే వాళ్ళకు, మాట్లాడడానికి కూడా రకరకాల అంటే ఒక ఏజ్ వచ్చినాక ఏంటంటే వాళ్ళు నోటితో ఏదైతే అది మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు 75 ఏళ్ళ నిబంధన ఉండాలి. అంటే అన్ని రాజకీయ పార్టీలకు కూడా 75 ఏళ్ళు ఏదైతే ఉందో అన్ని ఎవరైనా కానీ ఇవాళ మోడీ గారు చూస్తే 75 ఏళ్ళ కనబడుతున్నారు. మీకు ఇవాళ మోడీ గారి నడక కానీ, మోడీ గారి హుందాతనం కానీ, మోడీ గారి ఒక మాట తీరు కానీ, ఇవాళ మోడీ గారు ప్రపంచ దేశాలు వెళ్తూ ఉంటే వాళ్ళే ప్రపంచ దేశ నేత నిలబడి వాళ్ళ సలాం కొడతా ఉన్నారు. ఇవాళ ఆ విషయం ఇవాళ మిగతా పార్టీలు గుర్తించుకోవాలి. ఇవాళ ఒకప్పుడు భారతదేశం పరిపాలించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ పెడుతున్నారు. అసలు వాళ్ళు ఇవాళ పట్టించుకున్న నాదులు లేరు గతంలో ప్రపంచ దేశ నాయకులు. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశం అనేది ఒక శక్తివంత దేశంగా తయారు కావడం కాకుండా ఇవాళ విశ్వగురు స్థానంలో భారతదేశం ఉంచడానికి మోడీ గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అట్లాంటి నాయకుని ఒక పరిపాలన ఇవాళ దేశం కోసము 2047 వరకు ఏదైతే ఉందో మోడీ గారికి 97 ఏళ్ళు నిండుతాయి. ఇవాళ అంటే 2047 వరకు వారికి 97 ఇయర్స్ నిండుతాయి. ఎందుకంటే వారి రోజు కూడా యోగా ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధానిగా వాళ్ళు పరిపాలన కొనసాగిస్తారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పరిపాలన కొనసాగిస్తున్నారు. అదే ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజలు ఆదరించినప్పుడు ఇవి మిగతా వాళ్ళకి ఏం బాధనో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ 2047 కూడా ఎందుకు చెప్పడం జరిగిందంటే 2047 అయితే భారత స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు జరుగుతాయి. ఇవాళ 2047 భారతదేశం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు దాటాయి. కాబట్టి శతాబ్ది ఉత్సవాల తర్వాత రిటైర్ అవుతారని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. ఇవాళ నేను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి మోడీ గారికి 1980 నుంచి కూడా వారిద్దరి మధ్యలో బాగా సత్సంబాలు ఉన్నాయి. మోడీ గారి గురించి వారికి అనేక విషయాలు తెలిసి ఇవాళ మీరు గమనించండి, దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏదైతే ఉత్తరప్రదేశ్ అత్యధిక జనాభా గల రాష్ట్రంలో ఇవాళ ఎక్కడో అక్కడ విపరీతమైన గుండాయిజము, రౌడీజం
ప్రజలు ఇబ్బందికరమైన పరిపాలన ఉన్నప్పుడు అక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకొని యోగి గారిని ఇవాళ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఇవాళ యోగి గారు యూపీలో ముఖ్యమంత్రి చేసి అంటే దేశం దేశం ఏ విధంగా కొనసాగాలి, దేశంలో ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా పరిపాలించాలని చెప్పేసి మోడీ గారికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ లో భాగంగానే ఇవాళ యూపీలో పెద్ద రాష్ట్రం వల్ల యూపీలో చాలా మంది ఏదైతే ఉందో రౌడీలు దాదాపు అక్కడ ఉన్న కబ్జాలు కానీ లేకపోతే హత్యలు కానీ జరుగుతూ ఉన్నాయి. అట్లాంటికి చెక్ పెట్టాలంటే యోగి గారు దీనికి కరెక్ట్ నాయకుడు అని చెప్పేసి యోగి గారిని పెట్టడం జరిగింది ఇవాళ. అదేవిధంగా చాలా ఈశాన్య రాష్ట్రాలు కూడా మంచి మంచి నాయకులని ఇవాళ ముఖ్యమంత్రులు చేసి వాళ్ళ రాష్ట్రాల పరిపాలన దక్షత ఇవాళ మోడీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుతూ ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా సంక్లిష్టమైన సమస్యలు ఇవాళ దేశంలో ఉన్న సంక్లిష్టమైన సమస్యలను కూడా సులువుగా తీసుకుంటారు. సులువుగా వాళ్ళు తీసుకొని అది సరైన సమయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటారు మోడీ గారి వల్ల. అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ దేశం ఇవాళ మీరు గమనించండి, వాళ్ళ అయోధ్య రామ మందిర్ నిర్మాణం కావండి, అదేవిధంగా త్రిపుల్ తలాక్ రద్దు ఇవ్వండి, లేకపోతే పెద్ద నోట్ల రద్దు విషయంలో కావండి, లేకపోతే జిఎస్టీ లాంటి నిర్ణయాలు కానివ్వండి, ఇది ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా ఇప్పుడు రాబోయే కాలంలో రాబోతా ఉన్నది. ఇవాళ చాలా అంటే దేశం ఇవాళ ఆర్థికంగా నిలబడాలంటే ఏ విధంగా ముందుకు సాగాలి, ఇవాళ ఆర్థిక వృద్ధి కూడా ఏ విధంగా సాగిందో మీకు తెలిసి ఇవాళ 4వ ప్లేస్కు ఇవాళ భారతదేశం రావడం జరిగింది ఇవాళ ప్రపంచ దేశాల్లో. అంటే వృద్ధి రేటు కూడా పెరుగుతూ ఉన్నది ఇవాళ. అంటే భారతదేశం ఇవాళ చైనా లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో మన పక్కన చైనా దేశం కూడా ఇవాళ ఆర్థికంగా కుంగిపోయింది. ఇవాళ భారతదేశం పైకి వస్తూ ఉన్నది. ఇవాళ చైనా దేశానికి ఇవాళ భారతదేశం పైన ఎందుకు అవకాశం అంటే ఇవాళ భారతదేశం ముందుకు వాళ్ళకన్నా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవాళ మన దేశ యువత కూడా ఇవాళ స్టార్ట్అప్ ఇండియా స్టాండప్ ఇండియా అని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి దేశ యువత కూడా ఇవాళ రకరకాలుగా వాళ్ళు ఇవాళ అభివృద్ధి చెందుతా ఉన్నారు. దేశ యువత కూడా వాళ్ళు పాల్పంచుకుంటా ఉన్నారు. ఇవాళ యువత అంతా కూడా భారతదేశం ఎందుకున్నారంటే వాళ్ళకు సరైన ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఉపాధి కల్పిస్తూ ఉన్నారు కాబట్టి దేశ యువత కూడా ఇవాళ భారతదేశం బీజేపీ వైపు కొనసాగుతా ఉన్నారు. ఇవాళ వాస్తవంగా ఇవాళ ఒరిస్సాలో ఇవాళ నవీన్ పట్నాయక్ అనే ఒక పెద్ద మర్రి వృక్షాన్ని కూడా ఇవాళ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఒక వారిని కూడా ఓడగొట్టడం జరిగింది. ఇవన్నీ ఎవరితో జరుగుతా ఉన్నాయి. ఇవాళ మోడీ గారు ఇవాళ దేశం మొత్తం తిరిగి ఇవాళ దేశంలో ఇవాళ ఏ విధంగా ప్రజలు జీవించాలి, ఏ విధంగా సుఖంగా జీవించాలి, దేశంలో ప్రతి ఒక్క మనిషి కూడా ఇవాళ సమానంగా ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశం పోతే ఇవాళ మోడీ గారి పట్ల కొనసాగుతుంది. దానిలో భాగంగా ఇవాళ మహిళలకు అనేక రకాలుగా ఇవాళ వరాల జల్లు కురిపించారు ఇవాళ. ఎందుకంటే ఇవాళ చూడండి జీరో అకౌంట్ ఎవరు తీసిందంటే ఇవాళ మోడీ గారు కదా జీరో అకౌంట్ తీసింది. ఇవాళ 25 లక్షలు నిన్న కూడా చెప్పడం జరిగింది. 25 లక్షల గ్యాస్ కనెక్షన్ కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇవాళ. అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో లేకపోతే ఒక నాయకుని హోదాలో మాట్లాడింది ఏదైతే ఉందో అది ఆచరణలో చూపెట్టాలి. వాళ్ళ ఆచరణ చూపెడుతున్న ఏకైక నాయకుడు భారతదేశంలో ఇవాళ మోడీ గారు. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఒక రాష్ట్రంలో బీహార్లో అంటే 28 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తారు. ఏ విధంగా ఇస్తారో చెప్పండి ఇవాళ. అంటే ఇట్లాంటి పచ్చి అబద్ధపు హామీలు మేనిఫెస్టోలు పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇవాళ ప్రజలు మోసం చేస్తా ఉన్నారు. మీరు గమనించే వాళ్ళు తెలంగాణ దానికి నిదర్శనం. ఇవాళ పచ్చి అబద్ధాలతోని ఒక మేనిఫెస్టో పెట్టి అభ్యాసం పేరు పెట్టి ఇవాళ ఇట్లాంటి హామీలు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లేకపోతే ఇప్పుడు రాబోయే కాలంలో తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ 100% ఇవాళ అధికారం రాబోతా ఉన్నది. ఇవాళ ఆ విషయం ప్రజలు కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నది. ఇవాళ చేపట్టిన ఏవైతే ఉన్నాయో ఆ మోసాలని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నాయి. ఇవాళ చెప్పండి. బీఆర్కే ఇన్ డెప్త్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. మహేందర్ రెడ్డి గారు, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ లో 75 ఏళ్ల వయసు రిటైర్మెంట్ నియమం మోడీ విషయంలో ఎందుకు వర్తించకపోవచ్చు అంటారు? ఒకటంటే 75 ఏళ్ల వయసు నియమం మేము ఇక్కడ రాజ్యాంగంలో రాయలేదు, ప్లస్ మా పార్టీ మేనిఫెస్టో మేము రాసుకోలేదు. అప్పుడు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం అనుకూలంగా ఇవాళ మోడీ గారు 2014లో ప్రధానంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. బాధ్యతలు చేపట్టడానికి ఇవాళ వరుసగా 3 సార్లు ఇవాళ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు ప్రధాని మోడీ గారి నాయకత్వంలో. ఇవాళ గతంలో కూడా ఎందుకంటే మోడీ గారి గురించి గతంలో కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇవాళ గుజరాత్ దేశంలో అగ్ర రాష్ట్రంగా కొనసాగుతూ ఉన్నది. అదే గుజరాత్ ఏ విధంగా అగ్ర రాష్ట్రంగా కొనసాగుతున్నది ఇవాళ భారతదేశాన్ని కూడా ఇవాళ అగ్ర దేశంగా కొనసాగించిన ఉద్దేశంతో ప్రధాని గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళు గమనించండి, అవినీతి అక్రమాలకు తావులేని ఒక పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో మీరు గమనించండి 2014 కన్నా ముందు ఎన్నో రకాలుగా ఇవాళ కుంభకోణాలు జరిగినాయి. కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినాయి. 2G కుంభకోణం కానీ, అదేవిధంగా గడ్డి కుంభకోణం, ఈ కుంభకోణం, ఆ కుంభకోణం, ఈ తెల్లాలేస్తే కుంభకోణాలు, ఉగ్రదాడులు మనం చూస్తూ ఉన్నాం. అంటే అట్లాంటి ఉగ్రదాడులు ఇవాళ ఎక్కడ కూడా కనుగొనకపోయినాయి. ఇవాళ ఉగ్రదాడులు లేవు ఇప్పుడున్న పరిపాలన. అదేవిధంగా గతంలో కుంభకోణాలను ఇప్పుడు కుంభకోణాలు లేవు. ఇవాళ ఎట్లాంటి అంటే వాళ్ళు గమనించండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో
వాళ్ళ అధికారం రావాలని చెప్పేసి వీళ్ళ హిందూ దేవీ దేవతలు అమరిస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశం ఇవాళ మెజార్టీ దాదాపు 85% హిందువులు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. 80% హిందువులు ఉన్న జీవనం కొనసాగిస్తున్న దానిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మైనార్టీలకు కొమ్ముగా విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇవాళ మెజార్టీ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉన్నారంటే ఇవాళ మెజార్టీ ప్రజల ఒక ఆలోచనకు అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుచుకోవట్లేదు. ఇవాళ మెజార్టీ ప్రజల ఆలోచన కనుక భారతీయ జనతా పార్టీ మాత్రం నడుచుకుంటా ఉన్నది. కాబట్టి మెజార్టీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ జెండా రెపరెపలాడుతూ ఉన్నది. ఇవాళ మీరు గమనించండి, మోడీ గారు ఎంత అంటే వాళ్ళకు ఒక చిన్న స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళకు ప్రధానంగా వాళ్ళకు వచ్చే టీ కొట్టు అంటే ఒక ఛాయ్ అనే వ్యక్తి వల్ల దేశ ప్రధానంగా కొనసాగుతున్నారు. మీరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడైనా కనబడుతున్నారండి. ఇవాళ ఒక కార్పొరేట్ గా గెలితేనే ఒక కౌన్సిలర్ సర్పంచ్ గెలితేనే వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ఇవాళ ఆర్థికంగా వృత్తి సాధిస్తూ ఉన్నారు. ఇవాళ మరి మోడీ గారి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో వాళ్ళకి ఆలోచించారా? మోడీ గారి కుటుంబ సభ్యులు వాళ్ళకు సొంత వృత్తి చేసుకుంటా ఉన్నారు. ప్రధాని మోడీ గారి యొక్క ప్రాబల్యం ఎక్కడ లేదు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద. మీరు గమనించి జోగి గారి కుటుంబ సభ్యులు అదే విధంగా ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఏదైతే ఉందో ఇవాళ మోడీ గారి ఆలోచనలకు అనుగుణంగా నాయకులు అందరూ నడుస్తూ ఉన్నారు. ఇవాళ మీరు గమనించారు, కార్మికుల కాలు కడిగిన నేత కూడా ఇవాళ ప్రధాని మోడీ గారి గతంలో ఇక్కడ చూసినట్టు కార్మికుల కాలు కూడా కడగడం జరిగింది. ఇవాళ దాదాపు ఇవాళ దేశంలో చాలా మందిని గుర్తించి వాళ్ళందరూ కూడా పద్మవిభూషణ్ కానీ పద్మశ్రీ కానీ ఇవన్నీ అవార్డ్స్ ఇస్తా ఉన్నారు. ఇవాళ దాని విషయాలు కూడా చాలా మంది రాజకీయాలు చేయడం జరిగింది. ఇవాళ శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించాలంటే ప్రజా అభిప్రాయానికి అనుకూలంగా మోదీ గారి పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇవాళ శక్తివంతమైన భారతదేశం నిర్మాణానికి దారులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాయి. బీజేపీకి ఎలాంటి ప్రాబల్యమైన ప్రాంతాల్లో కూడా ఇవాళ బీజేపీ జెండా రెపరెపలాడింది. ఆ విషయం మీరు గమనించాలి. అవినీతికి తావులేదు. ఒకరోజు సెలవు తీసుకోలేదు. గుజరాత్ కు 3 సార్లు సీఎం చేసి గుజరాత్ అగ్రరాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కాశ్మీర్ లాంటి సమస్యని కాశ్మీర్ లాంటి సమస్యను లేకుండా చేసి కాశ్మీర్ గతంలో మీరు గమనించండి, ప్రతిసారి కూడా కాశ్మీర్లో బాంబు పేలులు లేకపోతే కాల్పులు లేకపోతే సామాన్య ప్రజల యొక్క చావులు మనం చూస్తా ఉన్నాం. కాశ్మీర్ సమస్య పరిష్కరించడం జరిగింది. కాశ్మీర్ సమస్య పరిష్కరించడం కాకుండా అక్కడ శాంతియుతంగా ఎన్నికలు కూడా జరగడం జరిగింది. ప్రభుత్వం కూడా ఏర్పడడం జరిగింది. ఎవరి యొక్క ఆలోచనలు కలిగి దేశ ప్రధాని మోడీ గారి ఆలోచనలు కలిగి వాళ్ళ ఎలక్షన్ కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు ఎందుకు ఉండాలని చెప్పేసి జనం ఎందుకు కోరుకుంటున్నారు అంటే ప్రజల ఆలోచనగా వారు నడుచుకుంటారు. కాబట్టి ప్రజలకు ఏది అవసరం అని చెప్పేసి మోడీ గారికి ముందే పసిగడతారు. కాబట్టి ఆ రకంగా మోడీ గారి పరిపాలన కొనసాగిస్తున్నారు. మీరు గమనించండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ప్రాంతీయవాదం ఉంటుంది. అక్కడ మహారాష్ట్రలో ప్రాంతీయవాదం ఉండే, అక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కొనసాగుతా ఉన్నది. ఇవాళ తెలంగాణలో ప్రాంతీయవాదం కొనసాగుతున్నాయి. ఇవాళ తెలంగాణ ప్రాంతీయవాదం కనుమరుగైపోయింది. ఇవాళ ఉచిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. రాబోయే కాలంలో జాతీయ భావ జాలంతో ఉన్న దేశ ప్రజలు కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రజలు కూడా ఇవాళ బీజేపీపై ముగ్గు చూపే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ కూడా మీరు గమనించండి, ఏపీ బీజేపీ చేతిలో ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాలు కూడా 70-80% రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగిస్తున్నారు. రాబోయే కాలంలో దాదాపు తమిళనాడే కానీ కర్ణాటకే కానీ అదేవిధంగా తెలంగాణ కానీ అనేక రాష్ట్రాల్లో కూడా కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ దాదాపు అధికారం చేపట్టబోతా ఉన్నది. మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మీరు 2 స్థానాలు ఉన్న దేశంలో ఇవాళ దాదాపు 350 స్థానాలకు చేరుకున్నది. ఇవాళ మళ్ళీ వచ్చే ఎన్నికలు కేంద్ర ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానిలో కూడా 100% భారతీయ జనతా పార్టీ వైపు. ఎందుకంటే 2029 కానీ 2029 ఒకటే కాదండి, ఇంకా మీరు గమనించండి 2029 అదేవిధంగా 2034 2039 ఇవన్నీ కూడా దాదాపు 2039 2044 వరకు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగిస్తాయి. ఎందుకంటే 2047 ఎందుకన్నా 2040 వరకు వికసిత భారత్ లక్ష్యంగా ఇవాళ మోడీ గారి పరిపాలన కొనసాగిస్తారు. కాబట్టి అప్పటి వరకు మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం జరిగింది. అందులో ఎలాంటి తప్పేం లేదు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. కార్యకర్తలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. మీరు ఇతర పార్టీ కార్యకర్తలకు మా పార్టీ కార్యకర్తలకు తేడా చూడండి. ఇతర పార్టీ కార్యకర్తలకు డబ్బిస్తే ముందుకు పోతా ఉంటారు. మా పార్టీ కార్యకర్తలు సొంతంగా పనిచేస్తారు. నాయకులకు సంబంధం లేకుండా పనిచేస్తారు. నాయకులకు సంబంధం లేకుండా ఇంటికి తిరిగి ఇవాళ బీజేపీ పార్టీకి ఓటేమని చెప్పి చెప్తారు. అసలు నాయకుడు కూడా తెలియదు కార్యకర్తలు గ్రౌండ్ లో పనిచేసేది. ఆ రకంగా పార్టీ ఈ ప్రపంచంలో అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా కూడా మోడీ గారి వైపు ఇప్పుడు మీరు గమనించండి, ఇతర పార్టీల నాయకులు కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఇతర పార్టీ నాయకులు కూడా బీజేపీ పార్టీ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అక్రమాలు ఏవైతే ఉన్నాయో
మోదీ రాజకీయ ప్రస్థానంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపెడుతున్నాయంటారు? పెద్ద నోట్ల రద్దు కాకముందు ఇవాళ దేశంలో దొంగ నోట్ల చలామణి విపరీతంగా ఉంది. ఇవాళ మన భారతీయ కరెన్సీ కూడా మొత్తం టోటల్ గా పాకిస్తాన్ లో ముద్రించే అవకాశం ఉంది. అక్కడ దాదాపు మనం గమనించి పెద్ద నోట్లు రద్దు అయినాక పాకిస్తాన్ లో ఎన్ని దాదాపు కట్టలు దాదాపు పెద్ద కుప్పలుగా ఇవాళ కాల్చివేయడం జరిగింది. మనం చూసినా కూడా సోషల్ మీడియాలో కానీ మనం చూడడం జరిగింది. అంటే ఇవాళ భారతదేశాన్ని 2000 పెద్ద నోట్ల రద్దు కన్నా ముందు భారతదేశంలో మొత్తం చలామణి అయ్యే నోట్లను కూడా పాకిస్తాన్ నుంచి చలామణి అయ్యేది. ఆ విషయం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలియడంతో వాళ్ళ పెద్ద నోట్లు రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడంతో వాళ్ళ భారతదేశం ఇవాళ వృద్ధి రేటు కూడా పెరగడం జరిగింది. వాళ్ళ జీడిపిలో ముందుకు ఎందుకు ఏంటంటే పెద్ద రద్దు ఏదైతే ఉందో ఇవాళ దాంతో కూడా అదొక ఆలోచన ఇవాళ. ఎందుకంటే ఇవాళ దేశం సంబంధించిన దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నారో ఇవాళ ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి సంబంధించిన గాలిని పిలుస్తూ ఈ దేశానికి సంబంధించిన తిండి తింటుకుంటా ఇవాళ పాకిస్తాన్కు ఇవాళ వాళ్ళు వంత పడతా ఉన్నారు. అట్లాంటి నాయకులు కూడా ఇవాళ మారే అవకాశం కనబడుతున్నది. మీరు గమనించండి, అట్లాంటి నాయకులు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేపడుతున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ వేరే దేశాలపై చెప్పడం జరుగుతూ ఉన్నది. మీరు గమనించండి, అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇవాళ ఆపరేషన్ సింధూర్ విషయంలో మా దేశం కరెక్ట్ చేసిందని చెప్పేసి ఇతర దేశాలపై చెప్పే పరిస్థితి ఇవాళ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇవాళ మోడీ గారి యొక్క పరిపాలన మోడీ గారి పరిపాలన ఏదైతే ఉందో ఇవాళ ఇతర పార్టీలకు కూడా ఇవాళ వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా చాలా మంది కూడా ఇప్పుడు మోడీ గారి పరిపాలన మెచ్చుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ విషయం రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ ఒక బఫూన్ రాహుల్ గాంధీ వల్ల ఎంత అంటే ఒక చిన్న పిల్లాడు కాదు, పెద్ద పిల్లాడు కాదు అని వాస్తవంగా భారతీయ జనతా పార్టీ మాకు బ్రాండ్ అంబాసిడర్ రాహుల్ గాంధీ వల్ల. ఎందుకంటే ఆయన ఉన్నంత చెప్పు మా పార్టీకి ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ చేష్టలు కానీ, రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక మాటలు కానీ, ఇవాళ రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక మాటలు కానీ అన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ దేశ జనాభాకి ఏదైతే ఉందో అత్యధిక జనాభా ఉన్న హిందువుల వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు, హిందూ దేవుళ్ళని కించపరుస్తూ ఉన్నాడు, అయితే రాముని కించపరుస్తాడు. ఇవాళ రకరకాల కించపరుచుకుంటా విదేశాల్లో పోయి దేశానికి వ్యతిరేకంగా కూడా కామెంట్ చేస్తూ ఉంటారు రాహుల్ గాంధీ వల్ల. అట్లాంటి నాయకుడు అవసరమా దేశ ప్రజలకు, లేకపోతే మోడీ గారు అవసరమా అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆ రకంగానే ఇవాళ 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ గారు పరిపాలిస్తున్నారు. కాబట్టి వారి మార్పులు ఎలాంటి కూడా ఆలోచన చేయదని చెప్పి ఇతర పార్టీలు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ఇంకా వేచి చూడాల్సిందే. మరి 2047 వరకు మోదీ ప్రధాని మంత్రిగా కొనసాగటం వరకు బీజేపీ లోపల వాస్తవాలు ఏంటి అనేది తెలియాల్సిందే.